హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్మ చేసే వంటల ఛానల్. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ తమిళనాడు స్టైల్ వడ కర్రీ. ముందుగా మనం ఒక కప్పు పచ్చెనగపప్పును తీసుకోవాలి. ఈ పప్పును 3 to 4 అవర్స్ నానబెట్టుకోవాలి. పప్పును చేతిలోకి తీసుకొని ఇలా నొక్కితే పప్పు రెండుగా విరగాలి. ఇప్పుడు పప్పు కరెక్ట్గా నానినట్టు అర్థం. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి శనగపప్పు వేసి 2 పచ్చిమిర్చి, కొద్దిగా కల్లుప్పు వేసుకొని వాటర్ యాడ్ చేయకుండా మిక్సీ పట్టుకోవాలి. పప్పు మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా మిక్సీ పట్టుకోవాలి. అప్పుడే వడకర్రీ అనేది చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు గ్యాస్ మీద ఒక కడాయిని ఉంచుకొని అందులో 1 కప్పు ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు పిండిని చిన్న చిన్న ఉండలుగా వేసుకోవాలి. పర్టికులర్ షేప్ అంటూ అవసరం ఏమీ లేదండి, మనకు నచ్చిన షేప్లో వేసుకోవచ్చు. ఇలా అన్నీ వేసుకున్నాక వెంటనే కలుపుకోకూడదు. 1 నిమిషం అయిన తర్వాత వాటిని టర్న్ చేసుకోవాలి. మరీ డీప్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు, కొద్దిగా వేగితే చాలు. ఇలా వేగితే చాలు. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం. మిగిలిన పిండిని కూడా అలా వేసుకొని పక్కకి ఒక ప్లేట్లో తీసుకొని ఉంచుకోవాలి. ఇప్పుడు ఇది బాగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం చేసుకున్న ఉండల్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలి. అన్నిటిని ఇలా చేసుకొని వేరొక ప్లేట్లోకి ఉంచుకోవాలి. చాలా ఈజీనేనండి. ఇప్పుడు గ్యాస్ మీద ఒక కడాయిని ఉంచుకోవాలి. అందులో 2.5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ సోంపు, ఒక 6 లవంగం మొగ్గ, కొద్దిగా పట్ట, ఒక అనాస మొగ్గ వేసుకొని ఇప్పుడు ఆనియన్స్, 2 పెద్ద ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా వేయించుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఆనియన్స్ కొద్దిగా వేగాయి. ఇప్పుడు 2 పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం దంచి పెట్టుకున్నానండి. వెల్లుల్లి రెబ్బలు తోలు తీయకుండా అలానే వేసుకున్నాను. ఇలా వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఒక కట్ చేసి పెట్టుకున్న 2 పెద్ద టమాటా ముక్కలు వేసుకోవాలి. ఇవన్నీ బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు బాగా మగ్గిన తర్వాత ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, టేస్ట్కు సరిపడా ఉప్పు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు 2 చెంబుల వాటర్ వేసుకోవాలి. కరెక్ట్గా చెప్పాలంటే 1 లీటర్ వాటర్. నేను కొద్దిగా ఎక్కువే చేస్తున్నానండోయ్. ఒకసారి మిక్స్ చేసుకొని కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది బాగా ఉడకాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ముందుగా తయారు చేసుకున్న వడలను అందులోకి వేసేయాలి.
ఇప్పుడు మసాలాలన్నీ కలిసేటట్టు మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. చూసారండి గ్రేవీ అనేది ఎంత చిక్కగా వచ్చిందో. అంతే అండి, తమిళనాడు స్టైల్ వడ కర్రీ రెడీ అయిపోయిందండి. ఈ వడ కర్రీ ఇడ్లీ, దోశ, చపాతీ, పూరీలోకి చాలా టేస్టీగా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు నా రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అన్నట్లు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.